e-solde, Bumpy. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ ఫుల్ టాపిక్ వచ్చేసి షిబా ఇను గురించి అయితే కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఇంకా ఫాస్ట్గా ఏంటంటే షిబా ఇను కూడా చూద్దాం. షిబా ఇను ప్రైస్ అనేది ఇప్పుడు ఎందుకు ఇంక్రీజ్ అయిందో చూపించే ముందు షిబా ఇను సిగ్నల్ అయితే ప్రజెంట్ ఏంటంటే నేను ప్రీమియం గ్రూప్లో ఆల్రెడీ అయితే ఇచ్చాను. షిబా ఇను ప్రైస్ అనేది డ్రాప్ అవుతున్నప్పుడు కరెక్ట్గా ఒక లెవెల్లో ఏంటంటే నేను బై సిగ్నల్ ఇచ్చాను. దానికి సంబంధించిన ప్రూఫ్తో సహా ఏంటంటే ప్రతిదీ మీకు అయితే గ్రూప్లో అయితే చూపించడానికి ట్రై చేస్తాను. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే షిబా ఇను ప్రజెంట్ ఏంటంటే నేను ఇచ్చింది 0.002, అంటే నేను ఫ్యూచర్లో ట్రేడ్ చేస్తాను, బట్ నియర్లీ స్పాట్లో కూడా అదే లొకేషన్లో నేను బై చేయమని చెప్పాను. కరెక్ట్గా చూసుకున్నట్లయితే షిబా ఇను అక్కడ నుంచి ఎంత ఇంక్రీజ్ అయినదని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూద్దాం. నేను సిగ్నల్ ఇచ్చిన దగ్గర నుంచి మార్కెట్ ఏమన్నా ఇంపాక్ట్ ఉందా లేదా అనేది ఫస్ట్ చూద్దాం. ఎందుకంటే మేమ్ కాయిన్స్ అనేది చాలా వరకు క్రాష్ అయ్యాయి, బట్ మేమ్ కాయిన్లో ఎంట్రీస్ అనేది కొద్దిగా డేంజర్ అయితే ఉంటాయి. బట్ ఆ డేంజర్ జోన్లో కూడా మీకు పర్టికులర్ సిగ్నల్ అయితే ఇచ్చాను. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే షిబా ఇను కరెక్ట్గా నేను ఈ జోన్లో సిగ్నల్ ఇచ్చాను. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే దాదాపుగా ఎంత ఇంక్రీజ్ అయింది, నియర్లీ 30% ఏంటంటే మనం స్టిల్ ప్రాఫిట్లో అయితే ఉన్నాం. నేనైతే ఫ్యూచర్ ట్రేడ్లో ఉన్నాను ప్రజెంట్. ఇంకొద్దిగా అయితే నేను ఫ్యూచర్ ట్రేడ్ అయితే క్లోజ్ చేస్తాను. ఆల్మోస్ట్ ఏంటంటే మన టార్గెట్కి అయితే రీచ్ అయ్యాం. ఇప్పుడు ఏమన్నా స్టార్ట్ చేయమని ఉంటాయంటే వాటి గురించి క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ప్రైస్ అనేది ఎందుకు ఇంత ఇంక్రీజ్ అయిందనే గురించి మాట్లాడదాం. ఓకే, ఇవన్నీ ఏవైతే సిగ్నల్స్ ఉన్నాయో ఖచ్చితంగా నేను ప్రీమియంలోనే ఇస్తాను. మేమ్ కాయిన్స్ కానీ ఏమన్నా కాయిన్స్ ఎక్కువ ఉంటే నేను ఓన్లీ బీటీకి సంబంధించిన న్యూస్ మాత్రమే మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది. మిగిలిన ఎలాంటి కాయిన్స్ అన్నా నేను గ్రూప్లోనే ఇస్తాను. ఎందుకంటే గ్రూప్కి ఉన్న యూట్యూబ్కి కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. యూట్యూబ్లో ఏంటంటే బీటీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ ఉన్నా చెప్తాను, కానీ మేమ్ కాయిన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం గ్రూప్లో అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే ప్రజెంట్ ఈ లెవెల్ని ఎందుకు హోల్డ్ చేస్తుంది షిబా ఇను కంప్లీట్గా అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే షిబా ఇను మనకి కిందటిసారి ఉన్న లో దగ్గర ఏదైతే ఉందో అక్కడ నుంచి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది కదా. చాలా రోజుల తర్వాత ప్రైస్ అనేది కరెక్ట్గా అదే ప్రైస్ రేంజ్ దగ్గరికి వచ్చింది. ఇక్కడ నుంచి ఏంటంటే ప్రైస్ అనేది ఎక్కువ స్టేబుల్ చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డోజీ క్యాండిల్స్ అయితే ఎక్కువ వచ్చాయి. ప్రైస్ అనేది న్యూట్రల్గా అయితే ఉంది. నేను న్యూట్రల్గా ఉన్నప్పుడే చెప్పాను ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. నేను న్యూట్రల్ కాకముందే అయితే చెప్పాను. జస్ట్ ఒకటే క్యాండిల్ మీకు వచ్చినప్పుడే నేను ఎక్స్పెక్ట్ చేశాను ప్రైస్ అనేది బౌన్స్ అవుద్దని చెప్పి. నేను ఇప్పుడు స్ట్రాంగ్ బై అని చెప్పాను. గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద కామెంట్ అయితే చెప్పండి, నేను ఇచ్చానా లేదా అనేది కూడా ఇంకొకసారి కన్ఫర్మ్ చేయండి. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎన్నిసార్లు ఆ రేంజ్ దగ్గర నుంచి ప్రైస్ అనేది డౌన్ కావాలని ట్రై చేసింది, కానీ ఎన్నిసార్లు ఇంక్రీజ్ అయిందని గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనకి ప్రైస్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే జోన్ ఉందో అక్కడ హోల్డ్ అయింది. ప్రైస్ అనేది ఇమీడియట్లీ ఇంక్రీజ్ అయింది, సెకండ్ టైం ఇంక్రీజ్ అయింది, అండ్ థర్డ్ టైం ఇంక్రీజ్ అయింది, అండ్ ఫోర్త్ టైం ఇంక్రీజ్ అయింది, ఫిఫ్త్ టైం ఇంక్రీజ్ అయింది. ఈ విధంగా ఏంటంటే మనకి ఒక 6 times మాత్రం ప్రైస్ అనేది కంటిన్యూస్లీ ఏంటంటే బౌన్స్ అయింది. బౌన్స్ అయిన తర్వాత కొన్ని కీ లెవెల్కి అయితే వచ్చింది. దాని తర్వాత ఇంకా 100% కన్ఫర్మ్ అయ్యాం. ఫ్యూచర్ ట్రేడ్ వేసాను. ఒకసారి అయితే మీకు ఆ జోన్ కూడా చూపిస్తాను. ఇది మనకి మెయిన్ జోన్. ఈ మెయిన్ జోన్ నుంచి ఏంటంటే ప్రైస్ అనేది మల్టిపుల్ టైంలో రిజెక్ట్ అవ్వడం కూడా నేను గమనించాను. ఎందుకంటే ప్రైస్ ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయినప్పుడు కరెక్ట్గా ఒక్క నిమిషం మీరు చార్ట్స్ అనేది జూమ్ చేస్తున్నప్పుడు మీకు క్లియర్గా అయితే అర్థమవుద్ది. ఓకే గైస్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా ప్రైస్ అనేది ఈ జోన్ నుంచి ఇంక్రీజ్ అయినప్పుడు ఎగ్జాక్ట్గా ఈ ఎల్లో లైన్ దగ్గర నుంచి రిజెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎక్కువ టైమ్స్ ఏంటంటే రిజెక్ట్ అయింది, ఒకసారి ఏంటంటే ఫేక్ అవుట్ అయింది. ఓకే గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువసారి మనకు కన్సిడర్ అయింది అనేది చూద్దాం. మ్యాక్సిమం ఎక్కువ శాతం ఏంటంటే ప్రైస్ అనేది అక్కడ నుంచి రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీనికన్నా పైకి వెళ్ళిన తర్వాత దీన్ని సపోర్ట్ ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక్కడ ఇంకా దీనికన్నా కిందికి వెళ్ళలేదు. జస్ట్ ఈ లెవెల్లో నేనైతే ఫ్యూచర్ ట్రేడ్ అయితే ఎంటర్ అయ్యాను. అండ్ నా స్టాప్ లాస్ వచ్చేసి క్లియర్ కట్ చెప్పాలంటే ఈ గ్రీన్ లైన్ బిలో అయితే పెట్టాను. ఫిక్స్ స్టాప్ లాస్ అయితే పెట్టుకున్నాను. ఒక 20x అయితే నేను వేసాను లివరేజ్. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది ఫాస్ట్గా ఏంటంటే మనం చూసుకున్నట్లయితే 1 dayలోనే ఈ విధంగా 22% ఏంటంటే బౌన్స్ అయింది. ఇప్పుడు మనకి షిబా ఇను కొన్ని కీ జోన్లో అయితే ఉన్నాయి. ఎందుకనే దాని గురించి కూడా చెప్తాను. షిబా ఇను ఆల్రెడీ ఏంటంటే చాలా వరకు హీట్ అయిపోయింది. అండ్ ప్రైస్ అనేది ఈ జోన్లో 6 days నుంచి ఓన్లీ సైడ్ వేవ్స్లో ట్రేడ్ కావడం వల్ల వాల్యూమ్ జనరేట్ అయ్యి ప్రైస్ అనేది ఫాస్ట్గా అయితే ఈ జోన్ దాకా అయితే ఇంక్రీజ్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయమన్నా ఉంటాయంటే వాటి గురించి చెప్తాను. షిబా ఇను కొన్ని కీ లెవెల్స్కి అయితే వచ్చేసింది. దానికి సంబంధించిన కొన్ని లెవెల్స్ అయితే ఉన్నాయి, అవైతే చూసుకోండి. ప్రస్తుతానికైతే షిబా ఇను చూసుకున్నట్లయితే మనకి లోవర్ హైస్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది హై అయితే అయింది, మళ్ళీ లో అయితే అయింది, అండ్ మళ్ళీ ఇంకొక లో అయితే క్రియేట్ అయింది. ఎప్పటిదాకా మనకి ఈ హైని బ్రేక్ కాదో అప్పటిదాకా షిబా ఇను డౌన్ ట్రెండ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఏంటంటే షిబా ఇను డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ లాంగ్ టర్మ్ పర్పస్కి ఏ విధంగా ఉంటుందో దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. ఎవరైతే ఈ లాంగ్ టర్మ్ పర్పస్కి నన్ను ఎక్కువ శాతం ఏంటంటే నా దగ్గర నుంచి కాల్ అయితే రిసీవ్ చేసుకోరో వాళ్ళు లాస్ట్ దాకా అయితే చూడండి.
వాళ్ళ గురించి అయితే నేను చెప్తాను. ఓన్లీ షిబాయినులో ఒక 50 lakhs 30 lakhs ప్రాఫిట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి నేను లాస్ట్ అయితే మాట్లాడాను. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం నేను షార్ట్ టర్మ్ పర్పస్కి నా స్ట్రాటజీ ఏందని గురించి చెప్తాను. మొత్తం అయితే చెప్పాను, క్లియర్ కట్గా మీకు ఏంటంటే కొన్ని ఐడియాస్ అయితే ఇస్తాను. ఏ లెవెల్ ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అవి మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. మ్యాక్సిమం చూసుకున్నట్లయితే షిబాయిను స్టిల్ ఏంటంటే మనకి డౌన్ ట్రెండ్లో అయితే ఉంది. షిబాయిను 5 స్ట్రక్చర్ అయితే ఫాలో అవుతుంది. ఆల్రెడీ ఏంటంటే 2 waves అయితే కంప్లీట్ అయిపోయాయి. దాంట్లో ఏంటంటే మెయిన్ షిబాయిను ఎందుకు ఇంక్రీజ్ అయిందని చూసుకున్నట్లయితే కొన్ని లెవెల్స్ అయితే ఉన్నాయి, అవి అయితే నేను డ్రా చేస్తాను. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూసుకున్నట్లయితే ఆ లెవెల్ వచ్చేసి మనకి ఇది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది ఇక్కడ లిక్విడ్ తీయడానికి అయితే వెళ్ళింది. ఇక్కడ నుంచి ప్రైస్ అనేది డ్రాప్ అయింది కదా, కిందటిసారి ఉన్న లో కన్నా ప్రైస్ అనేది కరెక్ట్గా ఆ లో కన్నా బిలో అవడంతో ఇంకా మార్కెట్లో ఎక్కువ మంది ప్యానిక్ అయ్యారు. బట్ మనమైతే ప్యానిక్ రాలేదు. గ్రూప్లో నేను చెప్పాను, స్టిల్ నేను ఎప్పుడు కూడా మీ గ్రూప్లో కరెక్ట్గా గైడెన్స్ ఇస్తాను. దాన్ని కరెక్ట్గా ఫాలో అవుతేనే మీకు ప్రాఫిట్ వస్తుంది. లేదు ఆ టైంలో మీరు కొద్దిగా షేక్ అవుట్ అయ్యారా అంటే మీకు ప్రాఫిట్ రాదు. ఇంకా డౌన్ అవుతున్న అపోహలు పెట్టుకుంటే మీకు ఎలాంటి మనీ అయితే రాదు. నేను చెప్పినప్పుడు క్విక్గా డిసిషన్ తీసుకొని బై చేస్తూ పోతే మీకు ఖచ్చితంగా ప్రాఫిట్స్ ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుకోండి, షార్ట్ టర్మ్ పర్పస్కి కరప్షన్ ఉంటాయి, లాంగ్ టర్మ్ పర్పస్కి ఎట్లయినా కానీ మార్కెట్ గ్రీన్ వెళ్ళాల్సిందే. అదైతే గుర్తుపెట్టుకుని దానికి సంబంధించిన ట్రేడింగ్ అయితే మనం చేయాలి. అండ్ ప్రజెంట్ చూసుకున్నట్లయితే దీనికన్నా బిలో వెళ్ళి ఇక్కడ డెరివేషన్ క్రియేట్ అయింది. అంటే ఇక్కడ మిగిలిన వాళ్ళందరినీ ఎవరైతే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నారో వీళ్ళందరినీ భయపెట్టింది అన్నట్టు మార్కెట్. స్టిల్ ఏంటంటే ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యి కొద్దిగా ట్రాప్ చేసి మళ్ళీ ఏంటంటే మార్కెట్ అయితే మూమెంట్ అనేది తీసుకున్నది. మళ్ళీ ఇప్పుడు వీళ్ళందరూ ఎంటర్ అవుతారు, మళ్ళీ ఏంటంటే షేక్అవుట్ అయితే అవుద్ది. నేను దాని గురించి కూడా మాట్లాడతాను. ఓకే, ప్రస్తుతానికైతే ఈ లెవెల్ని మనకి ఏంటంటే లిక్విడ్ తీసేసింది. అంటే మన లిక్విడ్ లెవెల్స్ కూడా చూడాలి. అంటే ప్రైస్ అనేది కిందటిసారి ఉన్న ప్రైస్ రేంజ్ దగ్గర నుంచి వెళ్తూ ఉంటే మాత్రం బయర్స్కి ఈజీగా ప్రాఫిట్ వస్తుంది. అందుకోసం అనేది అది కీ లెవెల్ అయితే వస్తుంది. నేను 100% షిబాయిను ఎప్పుడు డ్రాప్ అవుద్దన్న దాని గురించి కూడా నేను క్లియర్గా గమనించాను. దాని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే షిబాయిను 4 hour టైం ఫ్రేమ్లో క్లియర్గా గమనిస్తే ఇక్కడ ఏదైతే ఎల్లో లైన్ ఉందో నేను అక్కడ ఒక సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. క్లియర్గా ఒకసారి అయితే చూడండి. ఓకే గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే షిబాయిను కరెక్ట్గా ఇదే ప్రైస్ దగ్గర నుంచి మనకి స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అయితే ఉంది. ఎగ్జాక్ట్గా ఎల్లో లైన్ టచ్ అవుతోటే మనకి మూమెంటం అనేది షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి కూడా ఇంక్రీజ్ అయింది. మల్టిపుల్ టైమ్స్లో ఇక్కడ ఇంక్రీజ్ అయింది కదా. ఎప్పుడైతే షిబాయిను ఈ ఎల్లో లైన్ని డ్రాప్ అయిందో నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను, షిబాయిను ఖచ్చితంగా డ్రాప్ అవుద్దని చెప్పి. అందుకోసం అయితే షిబాయినులో ఎలాంటి ట్రేడ్స్ అయితే వేయలేదు. కరెక్ట్ జోన్స్ వచ్చేదాకా వెయిట్ చేసాం, స్ట్రాటజీ ప్రకారం వెళ్ళాం. అండ్ 100% ఏంటంటే మనకి వర్త్ ఇట్ అయితే అయింది. కరెక్ట్గా ఏంటంటే మనం వాళ్ళందరూ డౌన్ చేసినప్పుడు మనం ఏంటంటే బై చేసాం. ఇది మనకి సేఫ్ ఎంట్రీ అయితే అయింది. ఇప్పుడు మనం 100% సేఫ్లో అవుతున్నాం. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే ఎల్లో లైన్ మళ్ళీ ఏంటంటే ఇక్కడ రిజెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ మనకి రెసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ప్రైస్లో మూమెంటం అనేది కొద్దిగా డౌన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. బట్ 100% డౌన్ చేస్తారా లేదా అన్న గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ లెవెల్స్ వచ్చేసి నేను అయితే చూసుకుంటున్నాను. దాని తర్వాత ఏమవుద్ది అనేది నేను మళ్ళీ అయితే చెప్తాను. ప్రస్తుతానికి అయితే చూసుకున్నట్లయితే మేజర్ కీ లెవెల్స్ అయితే కొన్ని డ్రా చేస్తాను, అవైతే చూసుకోండి. ఓకే గైస్, అది ఫస్ట్ జోన్ వచ్చేసి మనకి ఎంటైర్ ఈ లెవెల్. నేను ఏదైతే జోన్ ఇచ్చానో ఈ జోన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అయిన లెవెల్. షిబాయిను బుల్ ట్రెండ్ కావాలన్నా లేకుంటే బియర్ ట్రాప్ కావాలన్నా మనకి ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే షిబాయిను కరెక్ట్గా ఈ జోన్లో అయితే ఉంది. ఎందుకంటే ఈ జోన్లో మనం చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది ఇక్కడ నుంచి వచ్చినప్పుడు కొద్దిగా బౌన్స్ చేశారు. అండ్ ఇదే జోన్ నుంచి అయితే ప్రైస్ అనేది రిజెక్ట్ అయింది. కాబట్టి ఏంటంటే ఈ జోన్కి వచ్చిన తర్వాత ప్రైస్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చెక్ చేయాలి. అండ్ కంపల్సరీ నేను ఏంటంటే ఈ జోన్లోకి వచ్చిన తర్వాత నా ఫ్యూచర్ ట్రేడింగ్కి సంబంధించి ఒక డిసిషన్ అయితే తీసుకుంటాను. ఎందుకంటే ఈ జోన్ కొద్దిగా రిస్కీ జోన్లోకి అయితే వెళ్తుంది. అక్కడ మనం డిసిషన్ తీసుకోకపోతే మళ్ళీ ఈ ఫ్యూచర్లో వచ్చిన ప్రాఫిట్ని నేను మిస్ అయిపోతాను. అండ్ లాంగ్ టర్మ్ పర్పస్కి ఏ విధంగా ఉంటుందని నేను తర్వాత చెప్తాను. లాంగ్ టర్మ్ పర్పస్కి మాత్రం షిబాయిన్లో ఎలాంటి మార్కెట్ మూవ్మెంట్ ఉంటుంది, మళ్ళీ ఇంకేమైనా డౌన్ అవుద్దా, అండ్ ఇవన్నిటిని ఇంకా లిక్విడ్ ఏమన్నా ఉన్నాయా అవన్నీ గురించి అయితే నేను తర్వాత చెప్తాను. ప్రస్తుతానికైతే షిబాయిను ఇప్పుడు స్ట్రాంగ్లీ ఏంటంటే ఇంకా కొద్దిగా వరకు ఏంటంటే మీకు ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ జోన్ దాకా. ఈ జోన్లో మీకు వచ్చిన తర్వాత ప్రైస్ అనేది చెక్ చేసుకుంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే అది మూమెంటం షిఫ్ట్ లెవెల్ అన్నట్టు. అక్కడ నుంచి ఏంటంటే ఇంక్రీజ్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా షిబాయిన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొద్ది వరకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నేను దానికి కూడా మళ్ళీ ఒక ట్రాప్ అయితే ఉంటుంది. ఒకవేళ దాన్ని ఇంక్రీజ్ అయినట్టు అయ్యి మళ్ళీ మిమ్మల్ని ట్రాప్ చేసిందంటే చాలా వరకు ఏంటంటే క్రాష్ అవుద్ది. అది నేను దాని గురించి మళ్ళీ మాట్లాడతాను. ప్రస్తుతానికైతే ఈ లెవెల్లో అయితే మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే కొత్తగా ఎంటర్ కావాలనుకుంటున్నారో కొద్దిగా ఈ లెవెల్ చూసుకోండి. ఈ లెవెల్లో ప్రైస్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందనేది చెక్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి ప్రైస్ అనేది ఒక 2 year స్ట్రక్చర్లో అయితే మీకు అయితే డౌన్ అన్న అవుద్ది, లేకుంటే ఇంక్రీజ్ అన్న అవుద్ది. అవన్నీ ఏంటంటే నేను గ్రూప్లో అయితే ఖచ్చితంగా అయితే పోస్ట్ చేస్తాను. ఇది షిబాయిన్కి సంబంధించిన కంప్లీట్ అప్డేట్. ఏ లెవెల్ అనేది ఇంపార్టెంట్ అనేది మీకు అయితే క్లియర్గా అయితే అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ ప్రైస్ అనేది మళ్ళీ ఈ లెవెల్కి అయితే వచ్చిందంటే మాత్రం మళ్ళీ ఒకవేళ ఇక్కడ నుంచి ఈ లెవెల్ దాకా వచ్చిందంటే
ఇక్కడ మాత్రం కొద్దిగా మీకు రిస్క్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఈ జోన్ అనేది మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేసింది. కాబట్టి ఈ జోన్ని హోల్డ్ చేయొచ్చు, హోల్డ్ చేయకపోవచ్చు. అది నేను పర్టికులర్గా మీకు ఆ టైంలో అయితే చెప్తాను. నేను గ్రూప్లో అయితే కరెక్ట్గా అనాలిసిస్ అయితే చెప్తాను. ప్రస్తుతానికైతే ఇంకా న్యూట్రల్ అయితే ఉంది. నేను ఏదైనా కానీ ఇమీడియట్లీ అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ప్రస్తుతానికైతే ఎలాంటి అప్డేట్ ఇవ్వను, ఎందుకంటే ప్రైస్ అనేది న్యూట్రల్లో ఉన్నప్పుడు మనం ఎలాంటి డిసిషన్ అయితే తీసుకోవద్దు. ప్రైస్ ఆ జోన్కి వచ్చిన తర్వాత అప్పుడు నాకైతే తెలుస్తుంది, అంటే వేల్స్ ఏం చేస్తున్నాయో, వేల్స్లో మనీ అనేది ఫండింగ్ అనేది నెగిటివ్ ఉందా లేకుంటే ఫండింగ్ అనేది పాజిటివ్ ఉందా అవన్నీ నాకు తెలుస్తాయి. కాబట్టి దాని ప్రకారంగా అయితే మనం మూవ్మెంట్ తీసుకుంటాం. ఒకవేళ మనీ అనేది షిఫ్ట్ అవుతే మాత్రం ఖచ్చితంగా మనం ఏంటంటే సేల్ చేస్తాం. ఒకవేళ మనీ అనేది మార్కెట్లో ఉండిపోతే మాత్రం ఖచ్చితంగా ఏంటంటే మనం బయింగ్ దిక్కు వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఇదంతా టోటల్లీ ఏంటంటే మనీకి సంబంధించింది, మార్కెట్లో లిక్విడిటీకి సంబంధించింది. ఈ లిక్విడిటీలు ఏ విధంగా ఉన్నాయో దాని ప్రకారంగా అయితే మనం స్ట్రాటజీస్ అయితే ఉంటాయి. ఇది కంప్లీట్ అప్డేటెడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు చాలామంది ఏంటంటే నాకు కొద్దిగా కాల్ చేసి పర్టికులర్గా ఏంటంటే షిబా ఇనుకు సంబంధించి కొంతవరకు ఏంటంటే చాలామంది బల్క్ అమౌంట్లో అయితే ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళకి నేను పర్టికులర్ పీక్లో అంటే ఒక మంచి హై పాయింట్లో ఏంటంటే నేను సేల్ సిగ్నల్ ఇచ్చాను. ఎవరైతే మీకు తెలుసు ఆల్రెడీ, ఎవరైతే వీడియో చూస్తున్నారో నా ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో చేస్తున్నారో, దీంట్లో ఏంటంటే మీకు ఎవరైతే ఇక్కడ స్టార్టింగ్లో అంటే మేము బాటంలో ఏంటంటే ఒక నియర్లీ ఏంటంటే ఒక అతను 10 lakhs అబోవ్ అయితే ఇన్వెస్ట్ చేశాడు. అతనికి ఏంటంటే దగ్గరగా నేను ఇచ్చిన పీక్ పాయింట్లో అతని స్ట్రాటజీ ప్రకారం ఏంటంటే మనకి ఒక మంచి హైట్లో అంటే ఒక హై పాయింట్లో ఏంటంటే సేల్ సిగ్నల్ కావాలని చెప్పి నన్ను అయితే అప్రోచ్ అయ్యారు. నేను దానికి సంబంధించి ఏంటంటే క్లియర్గా స్ట్రాటజీ ఇచ్చి నేను పర్టికులర్గా మనకు తెలుసు నేను కొద్దిగా క్విక్గా ఎగ్జిట్ అయ్యాను. బట్ మన వాళ్ళకి మాత్రం నేను ఖచ్చితంగా ఈ జోన్లో నేను ఎగ్జిట్ చేయించాను. దగ్గర ఏంటంటే అతనికి ఒక 50 lakhs అయితే వచ్చాయి. బట్ అక్కడ చూసుకున్నట్లయితే 50 lakhs దగ్గర నుంచి మనకి ఎంత ప్రాఫిట్ ఇస్తారని చెప్పి మాట్లాడుకున్నాం. ఏంటంటే నియర్లీ ఏంటంటే ఒక 1 lakh అరౌండ్ నాకు ఇస్తారని చెప్పారు. బట్ అక్కడ చూసుకున్నట్లయితే ఎలాంటి మనీ ఇవ్వకుండా క్లియర్ కట్గా స్కామ్ చేసేసి అయితే వెళ్ళిపోయాడు. అట్లా 2-3 అయితే నాకైతే చేశారు. బట్ అందుకోసం అయితే చెప్తున్నాను, ఇప్పటి నుంచి ఏంటంటే నేను ఎలాంటి అకౌంట్ మేనేజ్మెంట్ అయితే చేయను. నేను క్లియర్గా చెప్పాను, నా వల్ల అతనికి ప్రాఫిట్ వస్తుంది, బట్ నాకు యూజ్ చేయకుండా అయితే మీరు వెళ్ళిపోతున్నారు. అంటే మీకు అంతెంత బల్క్ అమౌంట్లో తెప్పించి నేను క్లియర్ కట్గా పీక్ అమౌంట్లో ఏదైతే ఉందో క్లియర్ కట్గా ఉన్న హై పాయింట్లో మీకైతే నేను చెప్తున్నాను. బట్ నాకు వరకు మాత్రం మీరు స్టిల్ ఒక అమౌంట్ కూడా ఇవ్వకుండా మీరు ఏంటంటే ఎగ్జిట్ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే నేను ఇంకా ఎలాంటి అకౌంట్ మేనేజ్మెంట్ అయితే చేయను. అంటే ఎవరికైతే ఒక బల్క్ అమౌంట్లో ఉండి వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్లో ఇన్వెస్ట్ చేశారో, నేను ఏదైతే ఉందో నేనైతే 5 lakhs సంబంధించిన ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేస్తాను. అండ్ ఇలాంటి వాళ్ళకైతే నేను ఎలాంటి ట్రేడ్స్ అయితే చేయను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను క్లియర్ కట్గా చెప్తున్నాను, ఇప్పటికైతే ఉన్న వాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇంకా వాళ్ళకైతే నేను అస్సలు ట్రేడ్ చేయను. ఎందుకంటే మనీ వచ్చినప్పుడు వాళ్ళ వ్యక్తిత్వం అనేది మారిపోతుంది. నేను వచ్చినా రాకుండా నేను న్యూట్రల్గా అయితే ఉంటున్నాను. ఇవ్వాల్సిన అమౌంట్ అయితే ఇవ్వకుండా వాళ్ళైతే స్కామ్ చేస్తున్నారు. అందుకోసం అనేది నేను డిసిషన్ అయితే తీసుకున్నాను. ఇది గైస్ మొత్తానికి అప్డేట్. దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో ఏ విధంగా ఉండాలని కూడా క్లియర్గా చెప్పండి, దానికి సంబంధించిన వీడియో అయితే తయారు చేస్తాను. అండ్ ఇంకా కూడా మీరు ఎవరైనా గ్రూప్లో జాయిన్ కావాలంటే ఖచ్చితంగా జాయిన్ కావచ్చు. ఇలా షిబా ఇను నెక్స్ట్ మూవ్ మీకు ఇప్పటి నుంచి ఏంటంటే షిబా ఇను నెక్స్ట్ మూవ్స్ అప్పట్లో నేను ఇచ్చాను, ఒక 10 days బ్యాక్ ఆల్రెడీ నేను ఇచ్చాను. షిబా ఇను నెక్స్ట్ మూవ్ ఏ విధంగా ఉంటుంది, డాజ్కా నెక్స్ట్ మూవ్ ఏ విధంగా ఉంటుంది, ఫ్లూకికా నెక్స్ట్ మూవ్ ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ జోన్లోకి వచ్చిన తర్వాత ప్రైస్ అనేది దీనికన్నా ఎబోవ్ వెళ్తే అప్పుడు పరిస్థితి ఏంది, ఒకవేళ దీనికన్నా డౌన్ అయితే ప్రైస్ అనేది మళ్ళీ ఏమన్నా డౌన్ అవ్వచ్చా, ఇక్కడ గురించి ఇంకా డౌన్ అవ్వచ్చా, ఇవన్నీ పర్టికులర్గా ఏంటంటే గ్రూప్లో ఇస్తాను. మీకు ఎంట్రీస్ అయితే కరెక్ట్గా అయితే ఉంటుంది, మీకు మంచి ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే ఏదైతే ఉందో వీడియో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. కామెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ నెంబర్కి మీరు ఒక 1000 rupees ఓన్లీ గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసి ఈ టెలిగ్రామ్కి స్క్రీన్షాట్ పెట్టండి, నేను కన్ఫామ్గా గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. ఇది మొత్తానికి అప్డేట్. అండ్ మళ్ళీ ఇంకొకసారి లాస్ట్ అయితే చెప్తున్నాను, నేను పర్టికులర్గా ఎలాంటి అకౌంట్ మేనేజ్మెంట్ చెయ్యను. ఓన్లీ ఎవరైతే 5 lakhs ఉన్నారో వాళ్ళకి మాత్రమే నేను ఇంకా గైడ్ చేస్తాను, మిగిలిన వాళ్ళకి ఎట్టి పరిస్థితులు అయితే చేయను. కంప్లీట్గా అర్థమైంది కదా, ఎందుకంటే మనీ వచ్చిన వెంటనే మీరు నాకు ఇవ్వకుండా స్కామ్ చేస్తున్నారు చాలా వరకు నేను చూశాను. అందుకోసం అయితే చెప్తున్నాను, నేను ఇంకా ఇలాంటి అకౌంట్ మేనేజ్మెంట్ చేయాలని డిసిషన్ తీసుకున్నాను.